గుడ్ మార్నింగ్ అండి. సో లాస్ట్ క్లాస్లో బౌద్ధ మత సిద్ధాంతాల గురించి చర్చించుకున్నాం. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే స్తూపాల గురించి చెప్తున్నాం. ఇప్పుడు గౌతమ బుద్ధుని కొన్ని సంఘటనల్లో వచ్చిన విధానాలు ఒకసారి చూద్దామండి. ఇవేమేంటంటే ధాతు గర్భాలు అంటే ఏమేంటంటే గౌతమ బుద్ధుని శారీరక అవశేషాల మీద నిర్మించిన మందిరాలను ధాతు గర్భాలు అంటారు. శారీరక అవశేషాలు మీద నిర్మించిన ధాతు గర్భాలు అంటారు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి, జగ్గయ్యపేట, సాలిగుండం, బట్టిపోలు అనే ప్రాంతాల్లో గౌతమ బుద్ధుని అవశేషాలు అంటే ఏంటంటే ఈ బోన్స్, టీత్, వెంట్రుకలు, పాదాలు, గోర్లు వీటి మీద కొన్ని స్తూపాలు నిర్మించారు. వాటిని ధాతు గర్భాలు. రెండవది పారిభోజికాలు. బౌద్ధ సిద్ధాంతాల వ్యక్తులు వాడేసి పారేసిన వివిధ వస్తువుల మీద నిర్మించిన స్తూపాలు పారిభోజికాలు. సో ఇవి మనకు ఇంపార్టెంట్. అలాగే వీటితో పాటు బౌద్ధ మతంలో ఆరామాలు అంటే విశ్రాంతి మందిరాలు. చాలాసార్లు పోటీ పరీక్షలు మనకి కాన్సెప్ట్ అడిగారు. బౌద్ధ మతంలో ఆరామాలు అంటే విశ్రాంతి మందిరాలు. బౌద్ధ మతంలో విహారాలు అంటే ప్రార్థనా మందిరాలు. కన్ఫ్యూజ్ కాకూడదండి. ప్రార్థనా మందిరాలు, విహారాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధ మతంలో ఆరామాలు అంటే విశ్రాంతి మందిరాలు, విహారాలు అంటే ప్రార్థనా మందిరాలు బౌద్ధ మతం. అలాగే చైత్యం అంటే ఆరామాలు, విహారాలు అన్నీ కలిపి ఒక చోట నిర్మించే స్తూపాన్ని చైత్యం అనేసి అంటారు. ఇవి మూడు ఉంటాయి. ఇవి ఏర్పాటు చేసే స్తూపాన్ని చైత్యం అనేసి అంటారు. ఇవి మనకు పోటీ పరీక్షల దృష్టి ఉన్న కొన్ని కీలకమైన అంశాలు. ఇప్పుడు వీటితో పాటు పోటీ పరీక్షల్లో మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు భారతదేశంలో, విదేశంలో. ఇది వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు, విదేశాల్లో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు. అలాగే బౌద్ధ మతం క్షీణించిపోవడానికి కారణం ఏంటి? దీంతో ఈ టాపిక్ ఎండింగ్ అయిపోతుందండి. అతి త్వరలో మౌర్య సామ్రాజ్యం ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఆ యూనిట్లో నుంచి బిడ్డలాభం ఉండదు. మౌర్య సామ్రాజ్యం అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. సో అంతకంటే ముందు విదేశాల్లో బౌద్ధ మతం, భారతదేశంలో బౌద్ధ మతం క్షీణించుకోవడానికి దోహదం చేసే అంశాలు కారణాలు ఉన్నాయి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూద్దామండి. సో థ్యాంక్ యూ.